ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికను రూపొందించడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులపై అధికారులు, శాస్త్రవేత్తలు చర్చించారు. పరిశోధనా స్థానాల నుంచి విడుదలైన నూతన రకాలను రైతులకు పరిచయం చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనల్లో మార్పు ఉండాలంటూ అధికారులు సూచించారు. ఈ సమావేశానికి నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు హాజరయ్యారు. స్టేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్లో క్రాప్ వైజ్ డిస్కస్ చేసి ప్రతి సైంటిస్ట్కి కొన్ని ప్రణాళికలు ఇస్తాము. ఈ ప్రణాళికలను వచ్చే సంవత్సరం మొత్తం అమలు చేయడానికి ఈ స్టేట్ లెవెల్ ఈ యొక్క జడారీసీ మీటింగ్ మేడం. మా యూనివర్సిటీ రిలీజ్ చేసిన గ్రౌండ్ నెట్ వెరైటీసే మోర్ దెన్ 80% ఏరియాలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతీయ పరిశోధన సంస్థానికి వస్తే బెంగాల్ గ్రామ్ వెరైటీస్ చాలా మంచి రిలీజ్ చేశారు మేడం. అలానే మిల్లెట్ వెరైటీస్ ఉన్నాయి, కాటన్ స్ట్రైక్ వెరైటీస్ ఉన్నాయి. ఈ సంస్థ యాక్చువల్గా ముఖ్యంగా పాతకాలంలో మిల్లెట్స్ పరిశోధనకి చాలా ఫేమస్ మేడం. సో కాలానుక్రమంగా మారుతున్న పరిస్థితులను బట్టి రైతుల యొక్క అవసరాలను బట్టి మన యొక్క పరిశోధన ప్రగతిని కూడా మార్చుకుంటూ వెళ్తున్నాము. సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, లీఫ్ మాయిశ్చర్ ఎంత ఉంది, ఇప్పుడు నీళ్ళు వేయాలా వద్దా, సన్ రైజ్ ఎప్పుడు వస్తుంది, సన్సెట్ ఎప్పుడవుతుంది, ఈరోజు ఎన్ని నీళ్ళు వేయాలా మొక్కకి, చాలా సిస్టమాటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చుట్టుపక్కల రైతులందరూ కూడా వాడుతున్నారు. సో టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ముందే మనం చాలా అలర్ట్ మెసేజెస్ ఇస్తూ ఉన్నాము కాబట్టి అది ప్రతి రైతుకి ఏ విధంగా చేరవేయడానికి మనం ఏం చేయాలి, వీటన్నింటినీ కూడా మనం అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా మన జిల్లా ది బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను.